నమస్కారం. ఈరోజు కొల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మనకి సారాయికి ముడిసరుకుగా వినియోగించే నల్ల బెల్లం ట్రాన్స్పోర్ట్లో హైదరాబాద్ నుంచి వస్తుందన్న సమాచారం మేరకు సారాయి తయారీదారుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి కొల్లాపూర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి కొల్లాపూర్ చేరుకున్న బెల్లాన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్లో డీసీఎం వెహికల్లో తనిఖీ చేయగా మనకి 616 కేజీల బెల్లం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే బెల్లం స్వాధీనం చేసుకుని పిదప డీసీఎం వారిపై కేసు నమోదు చేసి అంటే డీసీఎంను 616 కేజీల బెల్లంను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే అందరికీ తెలియజేయమనగా వ్యాపారదారులకు కానీ నల్ల బెల్లంను సారాయి తయారీకి నల్ల బెల్లం కావచ్చు, తెల్ల బెల్లం కావచ్చు, ఏదైనా సారాయి తయారీకి వినియోగించే దానిని ఎవరు కూడా ఇతరులకు ఎక్సైజ్ శాఖ వారికి వివరాలు సమర్పించకుండా ఎంత బెల్లం ఉంది, ఎంత అమ్మాలి, ఎవరికి ఎంత అమ్ముతున్నాము ప్రతి 15 రోజులకు ఒకసారి సంబంధిత ఎక్సైజ్ స్టేషన్లో కొల్లాపూర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియజేయాలని వ్యాపారులందరికీ తెలియజేస్తూ ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న బెల్లం ఎవరెవరు అమ్ముతున్నారనే వివరాలు మాకు ఖచ్చితంగా సమర్పించాలి. లేని ఎడల ప్రతిదీ తెలియకుండా తీసుకెళ్ళి సారా తయారీకి వినియోగిస్తున్నారు అని మా దృష్టికి వచ్చింది. కావున అటువంటి సారా తయారీదారులకు నల్ల బెల్లం అమ్మకూడదని చెప్పి తెలియజేస్తూ తెలియకుండా ఎవరు నమ్మినా వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సో తదనుగుణంగా వారి వ్యాపారాన్ని నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేయడం. డీసీఎం డ్రైవర్ పైన ఇటు డీసీఎంలో ఉన్న వ్యక్తిపై హైదరాబాద్ నుంచి ఇక్కడికి బెల్లం తీసుకొచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి తదుపరి వివరాలు ఏమైనా ఉంటే తెలియజేస్తాం.